హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రాఖీస్ అండి. దగ్గరలో రాఖీ పండుగ వస్తుంది కదా. సో నా దగ్గర ఉన్న మెటీరియల్స్తో ఒక 3 టైప్స్ ఆఫ్ రాఖీస్ అయితే చేశాను. అలానే ఈ రాఖీస్ని రాఖీలుగా మాత్రమే కాకుండా మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మోడల్ అయితే ఇలాగా బ్లూ స్క్వేర్ కుందన అంటించుకొని చుట్టూ ఎస్ షేప్ కుందన్స్ అంటిస్తున్నాను. నాకు వీటి పేరేంటో తెలీదు. ఎస్ ఆకారంలో ఉందనేసి నేను ఎస్ షేప్ కుందన్స్ అని అంటున్నాను. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఇది మొత్తం ఒక రౌండ్ అంటించుకున్న తర్వాత గ్యాప్స్లో ఫిల్ చేయడానికి నేను 3 mm స్మాల్ రౌండ్ కుందన్స్ అంటిస్తున్నాను. అండ్ ఇలా గ్యాప్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉంది కదా, ఈ సైడ్ పార్ట్ అయితే నేను 8K ఐ షేప్ అండ్ ఒక బ్లూ షేప్ స్క్వేర్ కుందన్తో ఇలాగ ఈ లీఫ్ ప్యాటర్న్ లాగా పెట్టి అంటిస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరడానికని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు సెకండ్ మోడల్ ఏంటంటే ఇలాగ గ్లూ అప్లై చేసేసుకొని నేను ఇది 3D లోటస్ టైపు ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ పింక్ కలర్ 8K స్టోన్స్ ఐ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది 3D లోటస్ అయితే ఈ ప్యాటర్న్ అయితే మిడిల్లో నేను అంటిస్తున్నాను అనమాట. 5 కుందన్స్ అంటించాం కదా, దానికి కిందన ఇలాగా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ 2 లీఫ్ లాగా అంటించుకోవాలన్నమాట. అండ్ ఈ పింక్ కలర్ కుందన్స్ మీద ఒక 4 కుందన్స్ 3 కుందన్స్ ఎన్ని వస్తే అన్నీ పైన అంటించుకోవాలన్నమాట. సో ఇది లోటస్ ప్యాటర్న్. ఇది నాకు ఒక ర్యాండమ్గా ఏదొస్తే ఆ ఐడియా ప్రకారం నేను చేసేస్తున్నానండి. ఏదో ప్రీ ప్లాన్గా ఇలాగే చెయ్యాలి అలా చెయ్యాలి అని అయితే నాకు ఆలోచన లేదు. జస్ట్ కుందన్స్తో ఏదైనా రాఖీ అది మల్టీపర్పస్గా యూజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నా. అండ్ దీని చుట్టూ అయితే బిగ్ సైజు రౌండ్ షేప్ కుందన్స్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అంటించాను అనమాట. అండ్ దీని సైడ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఈ ప్యాటర్న్లోనైతే స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ దీనిపైన ఫిల్ చేయడానికి వైట్ స్టోన్స్ అయితే యూస్ చేశాను. రెండు వైపులా కూడా అలాగే అదే విధంగా అంటించుకోవాలి. సో ఇలా రెండు వైపులా అంటించుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసేయాలి ఆరడానికి. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి కుందన్స్ బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. దీన్ని మిడిల్లో ఒక వైట్ కలర్ కుందన్కి చుట్టూరు బ్లూ కలర్ ఐ షేప్ 8K ఐ షేప్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను అనమాట. జనరల్గా అయితే ఎప్పుడు రాఖీస్ అయితే నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తానండి ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ ఏంటంటే ఇలా ఏదైనా కుందన్స్ తోటి యూజ్ అయ్యే విధంగా చేద్దామని ఆలోచన వచ్చింది. అండ్ నాకే వచ్చిందని నేనేమన్ను, అందరికీ మేబీ రావచ్చు. నేనైతే నాకు నచ్చినట్టు ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ దీని చుట్టూరు కూడాను నేను ప్లెయిన్ మల్టీ కలర్ కుందన్స్ నేను అంటిస్తున్నాను. ఇదైతే మంచి షైనింగ్ అయితే వచ్చింది, మంచి భలే ఉన్నది లుక్ అయితే. అండ్ ఈ మల్టీ కలర్ స్టోన్స్ అయితే చాలా బాగా వస్తాయి కదా షైనింగ్. సో అండ్ దీనికి కూడా సైడ్స్ ఏంటంటే సేమ్ ముందులాగే ఇలాగా ఒకదాని పక్కన ఒకటి లీఫ్ ప్యాటర్న్లో అంటించుకొని దానిపైన గ్యాప్స్ కోసం నేను స్టోన్స్ అంటించాను. లాస్ట్ ఇయర్ నేను హ్యాండ్ పెయింటెడ్ అండ్ మిర్రర్తో చేసిన రాఖీస్ అయితే నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒకసారి నేను ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ B7000 ఎప్పుడు నన్ను ఇలాగే ఏడిపిస్తుందండి. అంటుకుంటుంది కానీ బాగానే అంటించడం సరిగ్గా లేకపోయినా, లేదంటే మన చేతికి ఏమాత్రం గ్లూ అంటుకున్నా సరే అది మనకి అంటుకుపోద్ది.
సో ఇవన్నీ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకుందాము. అండ్ ఇలా కట్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ అనేవి అంత క్లియర్గా కట్ అవ్వవు కదా, నీట్గా కట్ అవ్వవు కదా. సో నేనేం చేస్తానంటే వీటికి నేను ముందు కట్ చేసుకొని ఇలాగా ఒక సాల్డరింగ్ రాడ్ అనేది ఉంటుంది కదా, ఇది పోర్టబులేనండి, అంత డేంజరస్ అయితే ఏం కాదు. ఇలాగా ఇది హీట్ చేసుకొని చుట్టూరు కూడా అవుట్లైన్ మనం జస్ట్ ఇలాగా టచ్ చేస్తుంటే అది అలాగా దగ్గరగా నీట్గా వచ్చేస్తుంది. అది మనం మళ్ళీ కట్ చేసుకునే పని అయితే ఉండదన్నమాట. అండ్ అలాగే సెకండ్ దానికి కూడా నేను ఇదే విధంగా సాల్డరింగ్ రాడ్ తోటి ఇలా చేస్తున్నాను. ఇదైతే ఫినిషింగ్ మాత్రం నీట్గా వస్తుందండి. మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండడమే. అండ్ ఒకవేళ కట్ చేయకుండా ఏంటి అంటే ఇలా కట్ చేసామంటే ఫినిషింగ్ చూడండి నీట్గా అయితే అస్సలు ఉండదు. సో కట్ చేసుకొని మనం ఇది యూస్ చేయాలి. సో మొత్తం 3 కూడా ఇలాగా నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాం కదా, ఇలా నీట్గా కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్ నేను థ్రెడ్స్ అయితే అంటించాలి కదా, నేనైతే ఈ యాంకర్ థ్రెడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. వీటిని యాంకర్ థ్రెడ్స్ అంటారనమాట. మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే వూల్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సిల్క్ థ్రెడ్ కూడా ఇలాగా స్టాండ్స్లో తీసుకొని యూస్ చేసుకోవచ్చు. నేనైతే యాంకర్ థ్రెడ్ నా దగ్గర ఉన్నాయని నేను 3 కలర్స్లో 3 టైప్స్ ఆఫ్ రాఖీస్కి అంటిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ దానికైతే మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, అండ్ సెకండ్ దానికి ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని అంటించేసాను, అండ్ థర్డ్ దానికి వచ్చి బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. అది మీ ఇష్టం. సో ఇలాగా అన్నీ కూడా అంటించేసుకున్నాను. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటే కాదు, 3 కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను సెక్యూర్ చేసుకోవడానికి ఇంకొక స్ట్రిప్ అయితే నేను ఇలాగ అంటించాను అనమాట. సో పూర్తిగా అయితే ఆరిపోయిన తర్వాత నేను మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను. చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకైతే 3 కూడా చాలా నచ్చినాయి. చాలా షైనింగ్ కూడా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఇదిగోండి నేను మీకు పెట్టుకొని చూపిస్తా. ఇది అయితే ఫస్ట్ మోడల్, అండ్ ఇది సెకండ్ మోడల్, అండ్ ఇది థర్డ్ మోడల్. బాగున్నాయి కదా. అండ్ వీటిని నేను మల్టీపర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఏం కాదండి. రాఖీ అయిపోయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర మీ ఇంట్లోనే ఉంటే కనుక రాఖీస్ అది వేస్ట్గా పడేయకుండా ఇలాగ థ్రెడ్స్ని కట్ చేసుకొని ఒక అలిగేటర్ క్లిప్కి స్టిక్ చేసుకుంటే అది క్లిప్ లాగా యూజ్ అవుతుంది, లేదా ఇలా పిన్కి పెట్టుకుంటే బ్రూచ్ లాగా యూజ్ అవుతుంది. అలాగే రబ్బర్ బ్యాండ్ కానీ సెంటర్ క్లిప్ కానీ మీరు పెట్టుకొని అంటించుకుంటే కనుక అది సమ్ పార్టీ వేర్ స్టఫ్ మీకైతే రెడీ అవుతుంది అనమాట. సో ఇది నేను మల్టీపర్పస్గా ఎందుకు యూజ్ చేయొచ్చు అని చెప్పాను అనేది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.